హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత దుబాయ్ నుండి. మీరు దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. దుబాయ్ పర్యటనకు వెళ్ళేవారు ఇక్కడి సాంప్రదాయాలను, చట్టాలను గౌరవించడం చాలా ముఖ్యం. 2026 నాటి తాజా నిబంధనల ప్రకారం మీరు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవి. మీ పాస్పోర్టు దుబాయ్లో అడుగుపెట్టిన రోజు నుండి కనీసం 6 నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. పర్యాటకులకు అందరికీ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. పర్యాటక వీసాపై వచ్చేవారు తమ పర్యటనకు సరిపడా నిధులు సుమారు AED 5,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. వస్త్రధారణ. దుబాయ్ ఆధునిక నగరమే అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించడం అవసరం. స్త్రీలు, పురుషులు ఇద్దరు మోకాళ్ళ వరకు మరియు భుజాల్లో కనబడేలా ఉండే దుస్తులు ధరించడం మంచిది. మరి తక్కువగా ఉండే దుస్తులు నివారించాలి. స్త్రీలు తల చుట్టూ స్కార్ప్ ధరించాలి. శరీరం పూర్తిగా కప్పబడే వదులైన దుస్తులు, అభయ వంటివి వేసుకోవాలి. బీచ్లు మరియు స్విమ్మింగ్ పూల్స్ వద్ద మాత్రమే స్విమ్ వేర్ అనుమతించబడుతుంది. అక్కడి నుండి బయటకు వచ్చేటప్పుడు పైన ఏదైనా కప్పుకోవాలి. ప్రేమ ప్రదర్శనలు, బహిరంగంగా కౌలించుకోవడము, ముద్దు పెట్టుకోవడం వంటివి చట్టవిరుద్ధం. చేతులు పట్టుకోవడం కూడా కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉండవచ్చు. పబ్లిక్లో బూతులు మాట్లాడడం లేదా అసభ్యకరమైన చేతి సైగలు చేయడం వల్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. అనుమతి లేకుండా స్థానిక మహిళల ఫోటోలు తీయకండి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక స్థావరాల ఫోటోలు తీయడం నిషిద్ధం. ధూమపానము, లైసెన్స్ ఉన్న మద్యం హోటళ్ళు, బార్లలో మాత్రమే మద్యం సేవించాలి. బహిరంగ ప్రదేశాల్లో తాగి తిరగడం లేదా గొడవ చేయడం నేరం. షాపింగ్ మాల్స్, ఆఫీసులు మరియు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. నిర్ణీత జోన్లో మాత్రమే చేయాలి. మీరు వాడే మందులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వెంట ఉండాలి. కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ అక్కడ నిషేధం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ రమదాన్ నెలలో వెళ్తే పగటిపూట బహిరంగంగా తినడం, తాగడం లేదా ధూమపానం చేయడం నిషేధం. రోడ్లపై చెత్త వేసినా, ఉమ్మి వేసినా భారీ జరిమానాలు విధిస్తారు. మీరు దుబాయ్కి ఏ నెలలో వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఓవర్ టు దుబాయ్ టీవీ.